చంద్రబాబు గారు అంటేనే టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన పరిపాలనకి ఇంకా టెక్నాలజీ తోడైతే మామూలుగా ఉండదు. ఇప్పుడు రేపు 18వ తేదీ నుంచి అదే జరగబోతోంది. ఒకప్పుడు సర్టిఫికెట్స్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ తిరిగిన సందర్భాలు. దాని నుంచి ఒక సెక్రటరీ వ్యవస్థ లేదంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందే మీ సేవలు వచ్చినాయి, కానీ అక్కడ కూడా సరిగ్గా జరగట్లేదు, లంచాలు తీసుకుంటున్నారు అది ఇదని. తర్వాత వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, ఇప్పుడు అది కూడా పక్కకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు వాట్సాప్ పాలన, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోను, అందులో వాట్సాప్ ఎలా కామన్ అయిపోయిందో ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్. అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా, ఎందుకంటే టెక్నాలజీతో ఆడుకుంటానంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి, మామూలుగా ఉండదు ఇక్కడి నుంచి అనేది. కానీ అది ఎంతవరకు కరెక్ట్గా జనాలకి కావాల్సిన సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో వాట్సాప్ ద్వారానే ఇప్పించడం అనేది ఎంతవరకు జెన్యూనిటీ ఉంటుంది? ఇప్పటికే ఈ టెక్నాలజీ వాడకం పెరిగిన తర్వాత అంతే స్థాయిలో హ్యాకర్స్ కూడా పెరిగిపోయారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు? ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ ఫామ్ రాసి డబ్బులు తీసుకునేవాళ్ళం, వేసేవాళ్ళం. ఇప్పుడు అంతా వాట్సాప్లోనూ లేదంటే ఫోన్పేలో జరిపోతుంది. అందులోకి హ్యాకర్స్ ఎలా దూరి మన అమౌంట్ని మాయం చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ వాట్సాప్ ద్వారానే గవర్నెన్స్ అనేది క్రియేట్ చేయడం, టెక్నాలజీని పూర్తిగా అందుబాటులో తీసుకురావడమా లేదంటే ఒక వ్యవస్థని మళ్ళీ తీసుకెళ్ళి హ్యాకర్స్ చేతిలో పెట్టడమా? ఈ డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఒకసారి బాబు గారు దాని గురించి ఏం మాట్లాడారు ఒకసారి వినిపిస్తే ఒక క్లారిటీ వస్తుంది. రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్ అదర్వైజ్. సార్, వినడానికి ఇది చాలా అద్భుతంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అరచేతిలో వైకుంఠం చూపించేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్దా లేదా, ఇది ఎలా చూడాలి ఈయన ప్రకటన? చూద్దాం. శుభం పలకరా పెళ్లి కొడక అంటే అదేదో డాష్ డాష్ అని ఎందుకు, కానీ చూద్దాం. మంచిదే, జరిగితే మంచిదే. ఒక ప్రాక్టికల్ సమస్యలు అంటే ప్రభుత్వం వేరు, వ్యక్తిగత విధానం వేరు. వాట్సాప్ అంటే ప్రభుత్వ సేవ అనేటటువంటి దానికి ఒక అథెంటికేషన్ ఉండాలి. వాట్సాప్ ద్వారా సేవ రావాలి. ఎలాంటిది అంటే నాకు ఒక కాపీ ఇమ్మీడియట్ కావాలంటే రావటం, కానీ దీని అథెంటికేషన్ ఇప్పుడు సమస్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇవాళ ఆయన చెప్పినట్టు డెత్ సర్టిఫికెట్ ఉంది. డెత్ సర్టిఫికెట్ మనం అప్లై చేస్తాం వాట్సాప్లో, అది వచ్చేస్తే ఇన్సూరెన్స్ వాడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు? డెత్ సర్టిఫికెట్ అనేటటువంటిది మనం ఏం చేస్తాం, చనిపోయినప్పుడు అక్కడ మనం హాస్పిటల్లో చనిపోతే హాస్పిటల్, లేదా ఇంట్లో చనిపోతే కనుక అంత్యక్రియలు చేసిన తర్వాత ఇచ్చే రిసిప్ట్, దీన్ని తీసుకెళ్ళి మనం అక్కడ మున్సిపాలిటీకి అప్లై చేయాలి. మున్సిపాలిటీనా, పంచాయతీనా, కార్పొరేషనా, అప్పుడు వాళ్ళు డెత్ సర్టిఫికెట్ జారీ చేయాలి. ఇప్పుడు ఎలా డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తారు వీళ్ళు? డైరెక్ట్గా మనం అప్లై చేయగానే మన పేరుతో డెత్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారా? అట్టయితే ప్రతి ఒక్కడు ఒక ఇన్సూరెన్స్ కట్టేసేసి ఆ తర్వాత డెత్ సర్టిఫికెట్ తీసుకుని ఇన్సూరెన్స్ డబ్బులు తీసేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి, అక్కడ ఈవెన్ మీరు శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు అడుగుతారు, చనిపోయిన వాళ్ళ ఆధార్ నెంబర్, చనిపోయిన ఆధార్తో సహా అక్కడ రిజిస్టర్ చేస్తారు. ఆ యాంగిల్ అయితే కరెక్ట్. ఏది మనం ఇక్కడ అప్లై చేయగానే అక్కడ అంటే ప్రభుత్వం ఏం ప్లాన్ చేయాలంటే ఆ శ్మశానంలో రిజిస్టర్ చేసినటువంటి వాటి నెంబర్ ఆధారంగా ఇమ్మీడియట్గా జనరేట్ అయ్యేటట్టు దీనికి తగ్గ యంత్రాంగం ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా శ్మశానాలు పట్టణ ప్రాంతాలలో, నగర ప్రాంతాలలో కొన్ని చోట్ల మాత్రం అథెంటిఫికేషన్ ఉంది. పల్లెటూళ్ళలో చనిపోయిన చోట ఏం చేస్తారు, ఊరి చివరన పాతేస్తారు. మరి ఎవరు రిజిస్టర్ చేస్తారు? మళ్ళీ పంచాయతీకి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి. అక్కడ మున్సిపాలిటీ ఏది లేకపోతే అధికార ఇప్పటిదాకా మీ సేవలో దీంట్లోనే రిజిస్టర్ చేయించుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా చెయ్యాలి అనుకున్నప్పుడు అక్కడ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
అది చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శ్మశానం దగ్గర ఒక సిస్టమ్ ఉండాలి, లేదా ప్రతి పల్లెటూరులో అవన్నీ ఏర్పాటు చేయాలి. అంటే అప్పుడు ఇంకా ఈ వాట్సాప్ వల్ల నాకు ఉరిగేది ఏంటి నాకు అర్థం కాల. ఇప్పుడు నేను వెళ్ళి పంచాయతీ ఆఫీసులో నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అవన్నీ ఇచ్చిన తర్వాత వాడు అక్కడ చేతికి ఇవ్వకుండా నా చేతికి వాట్సాప్లో ఇస్తాడు. మళ్ళీ ఈ కాగితం చెల్లుబాటు కాదు, అథెంటికేషన్ కావాలడుగుతారు రేపు పొద్దున. మనం ఏ ఎల్ఐసికో అప్లై చేసామనుకోండి ఇట్లాగా చనిపోయారని చెప్పేసి, వాడేమంటాడు ఇది వాట్సాప్లో వచ్చిందమ్మా దాని మీద ఏ గెజిటెడ్ ఆఫీసర్తో గెజిట్ చేయించుకురమ్మంటాడు. అలా కాకుండా వాట్సాప్లోనే వచ్చే చెల్లుబాటు అవుతుంది అన్నారనుకోండి, రేపు పొద్దున ఎవడన్నా క్రియేట్ కూడా చేయొచ్చుగా. కాబట్టి మళ్ళీ ఆ ఎల్ఐసి వాళ్ళు వెళ్ళి లేకపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసుకునేటప్పుడు మేము ఇది ఇవ్వలేదు అన్నారు అనుకోండి, రచ్చ. ఉద్దేశం మంచిది. ఎట్లాంటివి ఉండాలంటే బర్త్ సర్టిఫికెట్ల లాంటి వాటిట్లలో, డెత్ సర్టిఫికెట్ల లాంటి వాటిట్లలో ఒక లింకేజ్ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికెట్ మీరు చాలామంది ఇప్పుడు నా వయసు వాళ్ళకి చూస్తే కనుక ఏ మున్సిపాలిటీలో ఏ పంచాయతీలో బర్త్ సర్టిఫికెట్లు ఇయ్యరు వాళ్ళు. ఎందుకని? ఆ రోజుల్లో ఇళ్లల్లోనే కాన్పులు జరిగినాయి, హాస్పిటల్కి వెళ్ళింది అతి తక్కువ నా వయసులో ఉన్నటువంటి వాళ్ళకి. అప్పుడు ఇట్లా రిజిస్టర్ చేసుకోవాలని కూడా ఎవరికి తెలియదు. అందుకని మనం అప్లై చేస్తే పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఏం చేస్తారు, పుట్టింది ఖాయం కాకపోతే ఎప్పుడు పుట్టారన్న దానికి ధృవీకరించలేమని రాసిస్తారు. అదే తర్వాత కొద్దిగా మా పిల్లల వయసుకు వచ్చేటప్పటికి ఆసుపత్రిలో డెలివరీ అయితే మనం వెళ్ళి హాస్పిటల్లో రిజిస్టర్ కాదు, హాస్పిటల్ నుంచి మున్సిపాలిటీ కార్పొరేషన్కి లిస్ట్ వెళ్ళిపోయేది. మనం ఆ తర్వాత మున్సిపాలిటీని కార్పొరేషన్కు వెళ్ళి సో డేట్ వాళ్ళు పుట్టారు, డెత్ ఇదే బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఆ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అయితే దాంట్లో మళ్ళీ మనం నేమ్ ఇంక్లూడింగ్ అప్లికేషన్ ఇంకోటి పెట్టాలి. అంటే ఏ రోజున పుట్టారో ఆ రోజున పుట్టినప్పుడు సో అబ్బాయి సో అమ్మాయి భార్యాభర్తలకి బిడ్డ ఈ టైంకు పుట్టారు అని మాత్రమే రిజిస్టర్ అవుతుంది. అది బర్త్ సర్టిఫికెట్. దాంట్లో మళ్ళీ నేమ్ ఇంక్లూడింగ్ అని ఒక అప్లికేషన్ పెట్టేవాళ్ళు వెళ్ళి, దానికి మళ్ళీ ఆ పేరుని దాంట్లో యాడ్ చేసుకోవడానికి అప్పుడు రేషన్ కార్డు ఇది అడిగేవాళ్ళు అనమాట. నాలాంటి వాడికి రేషన్ కార్డు లేదంటే అప్పుడు ఏదన్నా ఆఫీస్ లెటర్ ఏదన్నా లేదంటే కనుక ఏదన్నా ఐడెంటిటీ కార్డు పెట్టమనేవాళ్ళు. అప్పుడు ఒక ఐడెంటిటీ కార్డు, నాలాంటి వాడికి ఐడెంటిటీ కార్డు ఉంది కాబట్టి పెట్టా, లేనటువంటి వాళ్ళకి మళ్ళీ గెజిట్ చేయించుకురామనేవాళ్ళు. అది చేయించుకుని తీసుకుని వస్తే అప్పుడు నేమ్ ఇంక్లూడ్ పెట్టేవాళ్ళు. ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈ ఎట్లా చేస్తారు, నోటితో మాటలు ఆశలు అమ్మించి బ్రతకడం, ఆశలు అమ్ముకుంటూ బ్రతకడం అనేది ఒక గొప్ప విశేషంగానే ఉంటుంది. కానీ ప్రాక్టికల్ సమస్య ఇది. ఇటువంటి సర్వీసెస్ రావడం యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం ఎవరికి టైం ఉండట్లేదు ఆఫీసులకి వెళ్ళి టైం ఇదంతా. కానీ మీరన్న పాయింట్ ఇందాక అథెంటికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా దరఖాస్తులు చేసుకున్న కొన్నిసార్లు ఈ ఐటీ రిక్వైర్మెంట్ ఫిల్సే చేసినప్పుడు మీకు కింద ఒకటి వస్తుంది, కంప్యూటర్ జనరేటెడ్ కాపీ నాట్ రిక్వైర్డ్ సిగ్నేచర్ అని. ఒక్కొక్కసారి అవి వ్యాలిడ్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి అవి వ్యాలిడ్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా అలాంటి ప్రొసీజరే జరగబోతుంది. ఎందుకంటే ఈయన అన్నది ఒకేసారి 150 సర్వీసులు తీసుకురాబోతున్నా రేపు 18వ తారీఖున అన్నారు. అందులో ఇప్పుడు మనం అనుకున్న అన్ని సర్టిఫికెట్లు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఇందులో మెయిన్ ఏంటంటే ఇక నుంచి నో ఆఫీసరా, నో గెజిటెడ్డా, నో ఆఫీసెస్, నో కార్యాలయాలు, ఇంకా ఇవేమి మొత్తం ఇవన్నీ అంటే మెర్జ్ అయిపోబోతున్నాయా, ఇవన్నీ కలగలిపి ఒక సంస్థ ఏమన్నా ఒక వ్యవస్థ ఏమన్నా తీసుకురాబోతున్నారా? ఎలా? ఏం లేదండి, అదంతా కాదు. వాస్తవంగా ఆ వ్యవస్థలన్నీ ఉంటేనే ఈ సర్టిఫికెట్లు వస్తాయి. అన్ని కార్యాలయాలు అట్లాగే ఉంటాయి. కాకపోతే కార్యాలయం దగ్గరికి మనం వెళ్ళే అవసరం లేకుండా ఇచ్చే సర్టిఫికెట్ ఇది, అంతకు మించేం లేదు. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు నాట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అంటారు, కానీ ఆ సదరు సంస్థలు ఒప్పుకోవాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది అదే అనేది దానికే వీళ్ళు ఆర్డర్లు వేస్తారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాడికి నాట్ రిక్వైర్డ్ అంటారు. నేను బాగా గమనించింది ఏంటంటే ఎవరో చనిపోయిన టైంలో డెత్ సర్టిఫికెట్ అప్పుడు నేను కేబుల్లో పనిచేసేటప్పుడు ఆ చనిపోయినటువంటి సర్టిఫికెట్ ఒకటే ఇస్తారు. దాని జిరాక్స్లు వాళ్ళది ఇన్సూరెన్సులు 10, 12 ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి ఆ సదరు సంస్థకు సంబంధించిన వాళ్ళు. ఆ 10, 12 కావాలంటే జిరాక్స్ కాపీలు పెట్టుకోమంటారు. జిరాక్స్ కాపీలు సదరు ఇన్సూరెన్స్ కంపెనీలు ఒప్పుకునే కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, యాజమాన్యం వాళ్ళు తీసుకురావా కొత్త ఫ్రెష్ ఒరిజినల్ తీసుకురామంటారు. ఇక్కడ ఒరిజినల్ ఒకటికి మించి ఇవ్వడానికి వీల్లేదు అన్నటువంటిది చట్టం చెప్తోంది అంటారు వీళ్ళు. అప్పుడు చివరికి కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇట్లాగ అంటున్నారని మరి ఏం చేయాలి అంటే వాళ్ళని నా దగ్గరికి పంపించాడు. ఇన్సూరెన్స్ వాడు వీళ్ళ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. చివరికి గట్టిగా పెద్ద
పెద్ద పెద్దోళ్ళందరినీ కూర్చోబెట్టి సీరియస్గా మాట్లాడి ఏంది ఈ పరిష్కారం అని అడిగినప్పుడు అప్పుడు ఒక రూల్ పాస్ చేశారు, 5 సర్టిఫికెట్లు ఇవ్వాలి కొత్తవి అన్నది. అంటే ఫ్రెష్గా 5 మళ్ళీ అప్లై చేసుకుంటూ ఇంకొక 5 అట్లాగా, అంటే ఒకేసారి 5 ఒరిజినల్స్ ఇచ్చేటట్టు. అంటే ఏదైనా 6 months కదా సార్? అదే కదా సమస్య. ముందు అసలు అది తీసుకోవడానికి కూడా ఒకటే ఇవ్వాలని ఉంటుంది, మిగతా దానికి జిరాక్స్లు అంటారు. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఇందులో ఈ సర్వీసెస్లో కొన్ని ఈజీగా అయ్యే వాటిని యాడ్ చేస్తారో లేదో తెలియదు నాకు. యూనివర్సిటీలుని ఇందులో లింక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్క్ లిస్ట్ కావాలి, నా మార్క్ లిస్ట్ కోసం ఇప్పుడు మార్క్ లిస్ట్ పోయింది మన వరదలు వచ్చినప్పుడు, అప్పుడు ఏం చేయాలి నేను? ఆ నెంబర్ అది నా దగ్గర ఉంటుంది, కేసు ఇది చాలా పెద్ద తతంగం. అలా కాకుండా మార్క్ లిస్ట్ అనేది ఎవరికి కావాలంటే ఆడే తీసుకుంటాడు, కానీ పక్కనోడికి అయితే తీసుకోడు కదా. నేను కాబట్టి అదనుకోండి అథెంటికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డు పంపిస్తాను, నా ఆధార్ కార్డులో ఉన్న పేరుతో నేను కదా, నా నెంబర్ కూడా ఉంది, నాకు ఇవ్వడానికి ప్రాబ్లం కాదు కదా. యూనివర్సిటీ వాళ్ళు ఈజీగా ఇవ్వచ్చు. ఇట్లాంటి చేసేటటువంటిది అది సులభంగా అయ్యేటటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ రెంట్ డాక్యుమెంటు, ఇది హౌస్ రెంట్ అంటున్నా, దాని పేరేంటి, మన పన్ను, ఆస్తి పన్ను, ఇది ఆన్లైన్లో చేసేయచ్చు. కరెంటు ఇప్పటికే ఆన్లైన్లోనే చేస్తున్నాం, కరెంటు బిల్లులు, హౌస్ ట్యాక్సులు ఇట్లాంటివి. ఇది కొత్తగా రావడం వాట్సాప్కి చాలా మంచి ఆలోచన. కాకపోతే నేను చెప్పినటువంటి విధంగా గ్రౌండ్ లెవెల్లో మైండ్ సెట్స్ మార్చగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీళ్ళు అడిగినట్టు క్యాస్ట్ సర్టిఫికెట్టో, బర్త్ సర్టిఫికెట్టో, డెత్ సర్టిఫికెట్టో ఇవి పట్టుకెళ్ళినప్పుడు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద ఇష్యూ ఉంటుంది. ఎంఆర్ఓ గారికి చనిపోయిన తర్వాత సక్సెసర్ సర్టిఫికెట్ ఇవ్వాలి, అంటే ఆస్తి హక్కు ఎవరిది అన్నటువంటి. ఈ సర్టిఫికెట్ ఇవ్వాల్సినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ అడుగుతాడు ఆయన, డెత్ సర్టిఫికెట్. అలా కాదు వాట్సాప్లో ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది అనేది ఇక్కడ ప్రభుత్వం వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి ఆదేశాలు. అప్పుడు అట్లాంటిది ఎవడన్నా సృష్టించి కూడా తెస్తాడేమో కదా. కాబట్టి అది సిస్టంలో మళ్ళీ జనరేట్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే వారసుని పెట్టా, చనిపోయింది మా నాన్న అని పెట్టాం, అప్పుడు అవతలోడు కూడా మా నాన్న అని పెట్టాడు అనుకోండి, కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిష్కరించాలి అంటే అథెంటిఫికేషన్ కన్ఫర్మ్, ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్త. ఇప్పటికే ఆయన చెప్పినటువంటి విధంగానే లిటిగేషన్స్ బోల్డ్ ఉన్నాయి. ఏది ఇప్పుడు ప్రతిసారి వీళ్ళ అప్లైలు వీళ్ళ పార్టీ కార్యాలయాలకు రోజు వస్తున్నారు కదా, 100-80 మంది ఆస్తి తగాదాల గురించినే వస్తున్నారు. కాబట్టి భూమి వివాదం, ఆస్తి వివాదం అనేటటువంటి పరిష్కారాలకి ఈ సర్టిఫికెట్లు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది చూడాలి. అంటే మెయిన్ అంతా జరిగేది కూడా ఇక్కడే సార్. ఇప్పుడు ఒక ఆస్తి అక్కడ కొట్టేయడమో, లేదంటే ఫేక్ డాక్యుమెంట్, ఇప్పుడు ఒక భూమి ఉంది, ఆ భూమి ఉండగానే ఇంకో ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ఇలాంటిది వస్తే నిజంగా ఈజీగా ఈ సర్టిఫికెట్స్ వచ్చేస్తే ఇప్పుడు నా పేరు మీద ఇంకొకటి తీసుకోవడానికి గ్యారెంటీ ఏముంది? నా డేట్ ఆఫ్ బర్త్ లేదంటే నా పాన్ కార్డు, ఆధార్ కార్డు అనేది నేను ఎక్కడో ఏ జిరాక్స్ షాప్ దగ్గర ఇచ్చుంటాను, ఏ మొబైల్కు ఇచ్చుంటాను, అక్కడ ఒక కాపీ అటు తీసి పక్కన పెడితే చాలా సింపుల్ అయిపోతుంది కదా. వాడు నా పేరు మీద సర్టిఫికెట్లు తీసుకొని ఇటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్స్ అవి చేయించుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. నేను చెప్పేది అదే, అది మనం ముందే ఎందుకు అనుకోవాలి? వీళ్ళు దాంట్లో ఏం సెక్యూరిటీ ఏర్పాటు చేశారు తెలియదు కదా. ఆ సెక్యూరిటీ ఏం ఏర్పాటు చేశారు, రేపు రిలీజ్ అయిన తర్వాత 18 నుంచి అంటున్నారు కదా, అది లైన్లోకి వచ్చిన తర్వాత మనం కొన్ని సర్టిఫికెట్లు తీసుకుని చూశాక అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడే మాట్లాడితే తొందరపడి కోయిల ముందే కూసింది లాగా ఉంటుంది. ఉద్దేశం మంచిది, అథెంటిఫికేషన్ అనేది ప్లాన్ చేయాలి. అది అదే అంటే ఈ సర్టిఫికేట్ ఇప్పుడు నేటివిటీ వీటికైతే ఒక ఐడెంటిటీ ఉండాలి కదా. అదే అనేది వాటికి సంబంధించి వీళ్ళు అసలు ఏం ప్లాన్ చేశారో చూడాలి మనం. సార్ ఇదే టైంలో సచివాలయ ఉద్యోగుల విధులకి సంబంధించి ఇంకా కంప్లీట్గా క్లోజ్ అవుతాయా ఇది? ఎందుకంటే ఇప్పటి వరకు సచివాలయాలు చేసిన ఈ పని, అలాగే చాలా వరకు కొన్ని ఇందులో మీ సేవలు కప్పచెప్పేశారు. ఇప్పుడు కంప్లీట్గా వాట్సాప్ ద్వారా వచ్చేస్తే ఇంక ఈ రెండింటికి పని ఉండదా? ఓకే, అధికారులు ఎలాగా ఉంటారు, ఎంఆర్ఓ వీళ్ళందరూ, అది సంగతి. ఈ రెండు వ్యవస్థలు బాబు గారు చెప్పే పదం విధ్వంసం, నాశనం, వినాశనం, అవి ఇప్పుడు జరుగుతున్నాయి. విధ్వంసం ఒక వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ విధ్వంసం చేశారు. అట్లాగే వాలంటీర్ వ్యవస్థ విధ్వంసం చేశారు. విధ్వంసం చేసి దాని మీద చలి కాచుకుంటూ గొప్పగా దానికి మార్పు అని ఇది చెప్తున్నారు. అక్కడ సమస్య వస్తే అడగడానికి ఒక వాలంటీర్ ఉన్నాడు, తేడా వస్తే అడగడానికి ఒక సచివాలయ సిబ్బంది ఉన్నాడు. ఒక రకంగా ఆయన కూడా అథెంటికేషనే, సచివాలయ సిబ్బంది అథెంటికేషనే కదా, వాళ్ళు సంతకం పెట్టిన ఇస్తారు కదా. మరి ఇప్పుడు అట్లాంటి దాన్ని ఏం చేస్తున్నారు, ఆ సేవను తీసుకెళ్లి వాట్సాప్ ద్వారా అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ తేడా వస్తే ఎవరిని అడగాలి మనం?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో వాలంటీరు మన పేరు రాసేటప్పుడు లేకపోతే మన తండ్రి పేరు తల్లి పేరు రాసేటప్పుడు ఒక అక్షరం తేడా చేస్తే దాన్ని మనం వెళ్ళి సచివాలయంలో కంప్లైంట్ చేసుకుంటే పరిష్కరించే విధానం ఉంది, అవును కరెక్షన్. ఇప్పుడు ఇక్కడ లేదే. ఇప్పుడు వాట్సాప్ దాంట్లో ఎవరు చేస్తారు ఇదంతా? ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక తేడా ఉంటుంది. ఈ తేడాల్ని పరిష్కరించేది ఎట్లాగా? వాస్తవంగా చెప్పాలంటే విధ్వంసం, ఒక వ్యవస్థ విధ్వంసం చేశారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అనే రెండు వ్యవస్థలను విధ్వంసం చేశారు. ఆ విధ్వంసాన్ని అద్భుతంగా కీర్తించుకుంటూ డప్పులు కొట్టుకుంటూ తాజాగా చెప్తున్నారు గొప్పగా ప్రత్యామ్నాయం చేశామన్నది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయం అనేది చూశాక దీనికంటే అద్భుతంగా ఉంటే హర్షిద్దాం. ఎందుకంటే మనం ఒక గ్రామ వార్డు అంటే నేను అనేది ఏంటంటే గ్రామాల్లో పంచాయతీల్లోనూ మున్సిపాలిటీల్లోనూ వాటికంటే ఒక ప్రత్యామ్నాయాన్ని నేను తెచ్చాను సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని జగన్ అన్నప్పుడు మొదట్లో మనం అనుమానపడ్డాం, ఏం జరుగుతుంది దీనివల్ల, ఏం ఉరుగుతుంది, ఇంకో కొత్త స్టాఫ్ని పెట్టుకోవడం తప్ప అని. కానీ ఈ ఉపయోగపడ్డాయి ప్రజలకి. కాబట్టి అలా అంతకంటే ఇంకా మంచిగా ఉందనుకోండి చంద్రబాబు తీసుకొస్తున్న పథకం, హర్షిద్దాం. లేదు అంటే వాటి అవసరం ఉండదు, వాటి అవసరం లేకుండా కూడా ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇప్పుడు ఏదో మన అన్న రేషనలైజేషన్ దిశగా వెళ్ళబోతుంది సచివాలయం, వాళ్ళ విధులన్నీ కూడా కంప్లీట్ గా మార్చేస్తాం అనేది దాంట్లో భాగంగానే ఇవన్నీ. అదే నేను అంటోంది, చూద్దాం మనం రేపు పొద్దున్న చూస్తే. ఒకటి ఆ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఈ వ్యవస్థ తెచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల చేత పని చేయించడం మన వల్ల కాదని భావించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పనిచేసే ఒక టీముని తెచ్చాడు. ఇప్పుడు ఆ వ్యవస్థని పనిచేయకుండా ఒక కొత్త వ్యవస్థ, ఈ వ్యవస్థ లింక్ మళ్ళీ పాత వ్యవస్థతోనే. కాబట్టి ఈ పాత వ్యవస్థతో కొత్త టెక్నాలజీ అంటే పాత సీసాలో కొత్త సారా పోస్తున్నారు. ఇది ఘాటుగా ఉంటుందా కుళ్ళిపోతుందా అనేటటువంటిది ఒక 3-4 నెలల్లో తేలిపోతుంది. బాగుండాలని కోరుకుందాం, రాష్ట్రం బాగా కోరుకునేవాళ్ళుగా. తేడా రాకూడదని కోరుకుందాం మనస్ఫూర్తిగా. తేడా వస్తే అప్పుడు మాట్లాడదాం. రైట్, చూద్దాం. మొత్తానికి అరచేతిలోనే మొత్తం అన్ని రాబోతున్నాయి. నిజంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇన్ని ముందు 150 సర్వీసులు 150 సర్టిఫికెట్లు వచ్చేస్తే జనం ఫిదా అయితే అయిపోతారు ఫస్ట్. కానీ దాని వెనక ఏం జరగబోతుంది? మంచి జరిగితే అందరికీ హ్యాపీ, అది కంటిన్యూ అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే మెరుగైన పాలన అందించేస్తున్నారు బాబు గారు అని అనుకోవడానికి ఉంటుంది. లేదు దానివల్ల నష్టాలు జరిగినా, దానివల్ల ఏమైనా ఇబ్బందులు జరిగినా, లేదంటే నిజంగా దానివల్ల ఏమైనా హ్యాకింగ్స్ లాంటివి మొదలైనా అప్పుడు అసలు కథ మొదలవుద్దా, ఏం జరుగుద్ది, ఎలాంటి సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని అమలు చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం.